గోరుచిక్కుడుకాయ అంటే ఎప్పుడు ఒకేలా కూర చేయడం కాదు, ఒకసారి ఈ విధంగా కూడా గోరుచిక్కుడుకాయతో కూర చేయండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ కూరతో అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, పూరీకి కానీ ఎలా తిన్నా కానీ అసలు అమృతం లెక్క ఉంటుంది అనమాట. మొన్న గుడికి వెళ్ళి వచ్చాము. నిన్న శనివారం కదా అని పూజ చేసి కొబ్బరికాయ కొట్టా. ఇక కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా అని కొబ్బరితో ఇదిగోండి లడ్లు చేశా, కొబ్బరి లడ్లు. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. ఈ వీడియో నిన్నటి శనివారం వీడియో అండి. నిన్న పొద్దున్నే తెల్లవారుజామునే 4 గంటలకే నిద్ర లేచాను. ఎందుకంటే తోటలోకి వెళ్ళాలి అని లేచాను. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. 4 గంటలకు నిద్ర లేచి వాకిలంతా ఊడ్చి, ఇంటి ముందు షాపులు ఎదురు కూడా ఊడ్చి, కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేశాను. ఇది తొందరగా తోటలోకి వెళ్ళాలి, ఎండాకాలం కదా, పగలస్తమానం ఎండలకు పని చేయలేము. 5:30 కల్లా తోటలోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ 9 గంటలకల్లా ఇంటికి రావచ్చు కదా అని ఆ టైం అప్పుడే నిద్ర లేచి, నేనే కాదులేండి మా వారు లియోగాడు కూడా లేచారు. వాళ్ళిద్దరేమో అరుగు దగ్గర కూర్చొని ఉన్నారు, నేనేమో ఈ పనులు చేసుకుంటున్నా. భయం ఏం లేదులేండి, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, అందుకే భయం లేకోకుండా ఇలా రోడ్డు పక్కనైనా సరే ఊడ్చి ముగ్గేస్తున్నా. ఆ టైం అప్పుడు అమ్మో వాళ్ళిద్దరు లేకపోతే నేను ఇంటి ముందుకు కూడా రాను. అసలు ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలండి, అన్ని రోజులు మనవి కాదు కదా. ఇక ఈరోజు నేను వేసిన ముగ్గు చూడండి, సారీ ఈరోజు కాదు, నిన్న శనివారం పొద్దున్నే వేసిన ముగ్గు బాగుంది కదా. ఇక పొద్దున్నే గాలి అయితే ఎట్లా వస్తుందంటే, రేత్రేమో గాలి అస్సలు రావట్లా, ఒక్క పోత. కూలర్లు వేసినా చెమటలు కారిపోతున్నాయి. కానీ తెల్లవారుజామున చూడండి గాలి బాగా వస్తుంది. మరి వాతావరణం ఏమన్నా కొంచెం చల్లబడిద్దో ఏమో తెలియదు. కానీ అంటే ఎటన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళి, ఊర్లకు వెళ్ళి వర్షాలు పడుతుంటే మనకెళ్ళి గాలి వస్తూ ఉంటుంది కదా, అదే వర్షం పడుతుంది ఏమో అన్న ఆశ ఈ ఉక్కపోతకి. కానీ అమ్మో వద్దులేండి, ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకోండి, చాలామంది వరి కోతలు ఇంకా కాలేదు, మొక్కజొన్నలు ఎరవటం కూడా కాలేదు. ఇప్పుడు వర్షాలు వస్తే రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి ఇప్పుడే వర్షం వద్దులేండి. అయినా మనం వానదేవుడి ఆగమంటే ఆగుతాడా, రమ్మంటే వస్తాడా, ఆయన కనిపించాలా. ఆయనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాడు. ఇక తోటలోకి వెళ్ళాలని తెల్లవారుజామున 4 గంటలకి లేచాను. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అని చెప్పాను కదా. ఏంటంటే బండి పంచర్ పడిందండి. మేము కల్లాపు చల్లి ముగ్గేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కాఫీ తాగి వాటర్ బాటిల్కి మంచినీళ్ళు పోసుకొని వెళ్దాం కదా అని బండి దగ్గరికి వెళ్తే, మరి టైర్ పంచర్ అయిందో తెలియదు, గాలి పోయిందో తెలియదు, కానీ టైర్కి గాలి అయితే లేదండి. మరి ఆ టైం అప్పుడు గాలికి పెట్టియాలన్నా కానీ ఏ షాపులు తీయరు. అప్పుడు టైము 4:45 ఏమో అవుతుంది. ఆ టైం అప్పుడు షాపులు తీయరు కదా. ఇక మా వారు అన్నారు కదా, షాపులు తీసి ఆ పంచర్ వేయించి మనం బయలుదేరేసరికి 8 అయింది. 8ంటికి తోటలో పోయామంటే ఈ ఎండకి పనులు చేయలేములే, ఇక రేపు చేసుకుందాం ఆ పని. అంటే ఇప్పుడు మొక్కజొన్న దున్నటం అయిపోతుంది కదా, పామాయిల్కి నీళ్ళు పెట్టడానికి మళ్ళీ డ్రిప్ పైపులు లాగటం అండి పని. 8ంటికి వెళ్తే మనం పని చేయలేములే, ఇవాళ ఒక్కరోజు మళ్ళీ ఇంటికాడ ఉండులే నువ్వు, రేపు టాల్ నుంచి వెళ్దాం ఆ పనులు చేసుకోవటానికి. అదేంటనండి, తోటకి వెళ్ళినా ఇంట్లో పనులన్నీ చేసుకొని పోతాం. అదే ఇంటి దగ్గర ఉంటే రోజంతా పనులు ఎయ్యో ఒకటి పని వస్తానే ఉంటుంది. మరి అవి ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు. మా మామయ్య గారు చనిపోకముందు ఇదే మాట అనేవాళ్ళండి, ఎటన్నా ఊరు వెళ్ళాలంటే ఈ ఆడవాళ్ళు 6:00కల్లా బయలుదేరతారు పనులు చేసుకొని. అదే ఇంటి దగ్గర ఉండవైతే మగవాళ్ళకి 9 దాకా అన్నం పెట్టరు, పనులే కావు అంటారు. అవునా, నిజమా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంతేలేని మరి ఊరు వెళ్ళాలంటే ఇంట్లో పనులు చేసుకొని పోవటం మంచిదే కదా. ఆ పనులన్నీ ఇంట్లో వాళ్ళకు వదిలేసిపోయే కంటే, అయినా ఇంట్లో పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటాం సహజంలేండి. ఇప్పుడు నన్ను అంటానికి కూడా పెద్దలు ఇద్దరు లేరు, అత్తయ్య గారు మామయ్య గారు లేరు కదా. అప్పుడప్పుడు ఆ మాటలు గుర్తుకొస్తుంటాయి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే. బొగ్గులారీలు మన ఇంటి ముందు నుంచి ఎక్కువ పోతుంటాయి కదా, అందుకని నల్లటి నుసి అన్నది ఎక్కువ లేస్తుందండి ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి. 2 రోజులకు ఒకసారి ఇల్లు తుడిచినా నల్లగా కనపడతానే ఉంది. రోజు తుడుద్దామంటేనేమో ఓపిక చాలు. క్లాత్తో కబోర్డులు తుడిచి, ఇల్లు తుడిచి, మామిడి వరుగుల కోసం మామిడికాయ ముక్కలు కోసానని చెప్పాను కదా, ఆ ముక్కలు డాబా పైన ఎండబెడతామని పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళి చూస్తే చక్కగా పూలు భలేగా పూసాయి. మందారం పూలు అందంగా ఉన్నాయి. ఇంకా నేల గులాబీ చూసారు కదా మీరు, అవి అసలు ఎంత అందంగా ఉన్నాయి, బాగుంది కదండి. నేల గులాబీ మొక్కకు పువ్వు అవి ఎక్కువ వర్షాకాలంలో అంత బాగా పూస్తాయి. ఇప్పుడు మరి ఆ మట్టి బలం వల్ల ఏమో కానీ కొంచెం పెద్దగా పూలు పూసాయి, అందంగా ఉన్నాయి.
డాబా పైన నేను ఉండంగానే మా వారు ఇంటి ముందుకు వచ్చి బండి ఆరన కొడతా ఉన్నారు. ఒకటి అవ్వగానే ఇంకో పని ఎదురు పని అన్నట్టు. బండికి గాలిపోయిందని చెప్పా కదా, గాలి కొట్టించుకొని తోటలోకి వెళ్ళారా. తోటలోకి వెళ్ళి మొక్కజొన్న దుక్కి దున్నేటప్పుడు ట్రాక్టర్కి సంబంధించింది ఏదో ఇరిగిపోయిందంట. దాన్ని ఎల్లింగ్ పెట్టించడానికి సెంటర్కి వెళ్ళి ఆ పని ఏదో చూసుకొని వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు. మనకేమో కిరాణా షాపులు, కూరగాయల షాపులు ఇంటికి దగ్గరలో లేవండి. ఎప్పుడైనా వారు వెళ్ళి తీసుకొస్తేనే తప్పితే నేను నడిచేంత దూరంలో కూడా ఆ షాపులు ఏం లేవు. కాబట్టి వచ్చేటప్పుడు కూరగాయలు ఇచ్చి వెళ్తున్నారు. మా వారు బండి ఆరన కొట్టగానే నాతో పాటు వీడు కూడా ఉరికొచ్చిండండో. కానీ వీడు చూడండి ఇప్పుడు వారు వెళ్ళిపోతున్నారని, యువతలకు రానియలేదని అసలు ఆ తోక ఊపటం మామూలు గోపట్లేదు. తలకాయేమో గేట్స్ అందులో పెడతాడు. చూసారు, బండి మీద షికార్లు కొట్టడం బాగా అలవాటు అయిందండి. బండి సౌండ్ వింటేనే చాలు, అస్సలు ఆగడు. ఒకసారి వీడి తెలివితేటలు చూడండి. గేట్ వేయలేదు ఇక్కడ, కాళ్ళతో లాగి గేట్ని యువతలకు వచ్చేస్తాడు. చూసారు కదా ఎంత తెలివిగల్లోడు. అమ్మో మామూలోడు కాదు. గోర్చిక్కుడుకాయలు తెచ్చారని చెప్పాను కదా, వారు అవి ఇచ్చి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే ఎప్పుడూ చేసినట్టు ఫ్రై లాగా కాదు, మసాలాలు వేసి గ్రేవీ లెక్క చెయ్యి అని చెప్పారు. సరేలే వారు అడిగినట్టే చేద్దామని ఇక ఇంట్లోకి చిక్కుడుకాయలు తీసుకొని వచ్చేసానండి. ఇప్పుడు పండించే ఏ పంటకైనా మందులు ఎక్కువగానే కొడుతున్నాం కాబట్టి 1కి 2-3 సార్లు కడుక్కోవటమే మంచిది. ఒకసారి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొచ్చి కాయలను కడిగేసి ప్లేట్లో పెట్టేసా. గోర్చిక్కుడుకాయలు కడిగిన నీళ్ళని పారబోసి అదే గిన్నెలో మళ్ళీ నీళ్ళు తీసుకొని వచ్చా. ఇగోండి, ఇంతకుముందు గోర్చిక్కుళ్ళు ముక్కలు చేయాలంటే ఒక్కొక్క కాయని గోటుతో గిల్లుతూ కనీసం అర్ధగంట పైనే టైం పట్టేది వీటిని ఇలా కట్ చేయాలంటే. మరి అప్పట్లో ఈ ఐడియా ఎందుకు తోచలేదంటే అంటారు కదా వాటికి ఈనెలు వస్తే తీయాలంటారు. ఆ గోటుతో గిల్లినప్పుడు అవి ఈనెలు రావు, ఏమి రావు. కాకపోతే ఇక అదే అట్లా అలవాటు అయిపోయింది. ఈ మధ్యన అంటే కొన్ని సంవత్సరాల క్రితం చక్కటి చిట్కా అనమాట. ఒక 10 కాయలు పట్టుకొని చాకుతో కానీ, కత్తిపీటతో కానీ, కొడవలతో కానీ కోసామనుకోండి తొందరగా అయిపోతాయి. కాకపోతే చివర మొదల తీసేసి మధ్యలో కోయాలన్నమాట. ఇక కోసిన చిక్కుడుకాయ ముక్కల్ని మరొకసారి కడిగి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేశాను. మొన్న అన్నవరం వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొట్టాము. ఆ మధ్యలో కొబ్బరి పచ్చడని అదని ఇదని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. మళ్ళీ శనివారం కాదని దేవుడి దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టా. ఇక ఆ కొబ్బరి అట్లే ఉంటే పాడైపోతుంది కదా, ఏదో ఒకటి చేద్దామని కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి తీసి కట్ చేసి పక్కన పెట్టేసా. ఈలోపు గోరుచిక్కుడుకాయలు ఉడికేయండి. ఉడికిన గోరుచిక్కుడుకాయల్ని చిల్లులు గిన్నెలో వేసేసి ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ మసాలా కూర కదా చేసేది, ఆ మసాలాకి ప్రిపేర్ చేస్తున్నా. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 5-6 ఇంచుల కొబ్బరి, పెద్దగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని టమాటాలు 2 కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్లా పట్టేసాను. మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లి ముక్కల్లోకి పసుపు, ఉప్పు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కులను వేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించాలి. ఇక మనం ముందే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ 10 నిమిషాలు ముక్కలు వేగిన తర్వాత ఈ మసాలాలను వేసేసి ఈ మసాలా కూడా కనీసం ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. అంటే మసాలా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. మంట హైలో ఉండకూడదు, ఎందుకంటే మసాలా మాడుతుంది. తక్కువ సెగ మీద వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి, కొంచెం నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కూరకు సరిపడే అంత కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసి ఈ కారాలు, ఈ మసాలాలు వేసిన ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి. 5 నిమిషాల తర్వాత 1/2 లీటర్ పైన 1/2 లీటర్కి తక్కువ వాటర్ పోస్తున్నాను. మసాలా పట్టిన మిక్సీ జార్ ఉంది కదా, ఆ జార్లో వాటర్ పోసి వాటిని కూరలో పోసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు కూరని ఉడకనిచ్చేసి మూత తీసేసామంటే చూడండి, గోరుచిక్కుడుకాయ మసాలా గ్రేవీ కూర రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీర సన్నగా తరిగి వేసేస్తే ఇక కమ్మటి కూర రెడీ. అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, పూరీలోకి, దేనికైనా కానీ ఈ కూర అమోఘం అనమాట. తోటలోకి వెళ్తూ కూర ఇలా చేయి అని చెప్పి వెళ్ళారు. ఇక మళ్ళీ తోట నుంచి వచ్చారండి. నేనైతే ఈ కూర చపాతీకి, అన్నానికి
సరిపోతుందనే చేశాను. కానీ మా వారేమో తోటలో ఉండే ఫోన్ చేశారు. అన్నం వండు, అన్నం తిని తోటలోకి వెళ్ళి పామాయిల్లో దుక్కుదున్నాలు అన్నారు. సరే అని వారి కోసం తొందరగా అన్నం వండాను. ఇక వేడి వేడి అన్నం, ఈ కూర భలే ఉంటుందండి. అంటే అన్నం చల్లారిపోయినా కానీ ఈ కూరతో టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు వండకపోతే కూర ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇక వారికైతే అన్నం పెట్టేశాను. కానీ మరి పొద్దున్నే అండి ఈ వీడియో. అంటే పొద్దున్నే అంటే అటు ఇటుగా 8:30, 9 ఆ ప్రాంతంలో వీడియో. నాకు ఇక ఆ కూర చూసిన తర్వాత చపాతీలోనే తినాలనిపించింది. అందుకని నా కోసం నేను చపాతీ చేసుకుంటున్నాను. ఇక చపాతీ చేసేసుకొని కూరతో మామూలుగా లేదండి, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మీరు కూడా రేపో ఎల్లుంటో ట్రై చేయండి, బాగుంటుంది నిజంగా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఉదయం అనంగా కొబ్బరి ముక్కలతో ఏదో ఒకటి చెయ్యాలని కొబ్బరి చిప్పల నుంచి ముక్కలు తీసి కట్ చేసి పక్కన పెట్టాను. కానీ మర్చిపోయాను. ఎప్పుడుకో గుర్తుకొచ్చిందండి ఈ కొబ్బరి. ఇక ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసాను. కొబ్బరి ఇంట్లో ఉంటే కొబ్బరితో ఎన్నో చేయొచ్చండి. కొబ్బరి లడ్లు, కొబ్బరి లౌజు, కొబ్బరి చట్నీ, కొబ్బరి పాలతో అన్నం, అబ్బో చెప్పుకుంటే చాలా ఉంది. ఇట్లా రోజు కాదు, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా. ఈసారి కొబ్బరి లడ్లు చేద్దామని ఇక మిక్సీ పట్టేస్తున్నాను. ఎన్ని చేసినా పచ్చళ్ళు అయితే మా వారు తింటారు, అంటే హాట్ అయితే మా వారు తింటారు, స్వీట్ ఏదైనా నేను ఒక్కదాన్నే తినటం అనమాట. కొబ్బరిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి పట్టేశానండి. వాటర్ అయితే వేయలేదు, ఓన్లీ కొబ్బరి వరకే వేసి మిక్సీ పట్టేశాను. ఆ పొడిని ఒక గిన్నెలో పెట్టేశానండి. ఈ గిన్నె కొలతో మనం బెల్లం వేసుకోవాలి కొబ్బరి లడ్ల కోసం. ఇక ఈ కొబ్బరిని ముందు ఒక కడాయిలో వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. కొబ్బరి వేయించడానికి కొంచెం అంటే కొంచెం నెయ్యి వేస్తున్నాను. మరీ ఎక్కువేం అవసరం లేదు. అసలు నెయ్యి వేయకపోయినా మామూలుగా డ్రైగా అయ్యేటట్టు వేయించుకోవచ్చు. కానీ కొంచెం నెయ్యి వేస్తే మంచి వాసన వస్తుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసాను. ఇదిగోండి, ఇలా కొబ్బరిని వేయించుకోవాలి. మనం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసాం కదా, ఎండు కొబ్బరి కాదు కదా. ఆ పచ్చి కొబ్బరిలోంచి తడిపోయేంత వరకు సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇక అదే కడాయిలో మనం ఏ గిన్నెతో అయితే కొబ్బరి కొలుచుకున్నామో అదే గిన్నెతో సగానికి, అంటే ఒక గిన్నెడు కొబ్బరి అయింది కదా, ఒక గిన్నెకి సగానికి మాత్రమే బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం ఒక స్పూను అట్లా వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ వేయ అవసరం లేదు. బెల్లం కరిగి లేతపాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేస్తున్నాను. ఈ బెల్లం కరిగేటప్పుడే చక్కగా బెల్లం పాకం ఉడుకుతున్న టైంలో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. నేను మర్చిపోయాను యాలకుల పొడి వేయటం. కొంచెం యాలకుల పొడి వేస్తే కమ్మటి వాసన వస్తుంది. బెల్లం పాకంలో కొబ్బరి వేసిన తర్వాత ఊకినే అడుగంటుతుంది కాబట్టి సన్నటి సెగ మీద గరిటతో తిప్పుకుంటూ అడుగంట నీకోకుండా ఇలా ఉండ అయ్యేంత వరకు కూడా తిప్పుకుంటూ ఉండి, ఉండ అయ్యింది అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత చక్కగా ఇలా కొబ్బరి లడ్లు కట్టేసుకోవడమే. నా చిన్నప్పుడు అయితే నేను కిరాణా కొట్టు దగ్గర పావలాకి 4 ఇచ్చేవాళ్ళండి, చిన్ని లడ్లు. టేస్ట్ భలేగా ఉండేవి. అప్పుడు నా చిన్నప్పుడు కిరాణా షాపుల దగ్గర కొనుక్కొని తిన్న ఈ లడ్లు ఇప్పుడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా చేతులతో చేసుకొని నేను ఒక్కదాన్నే. మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు ఈ కొబ్బరి లడ్లు తిన్నారో కామెంట్ చేయండి. తినని వాళ్ళైతే ఒకసారి ఇలా చేసుకొని తినండి. వీటి రుచి ఏంటన్నది మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు, అస్సలు వదిలి. అంత కమ్మగా ఉంటాయి ఈ కొబ్బరి లడ్లు. ఇక ఇదండి ఈరోజు లాంగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి లడ్లు మాత్రం తప్పకుండా ఇంట్లో చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి.